హాయ్ ఫ్రెండ్స్, సుశీల టైలర్స్కి స్వాగతం అండి. ఇవాళ నేను డిజైనర్ బ్లౌజు స్టిచ్చింగ్ చేయాలనుకుంటున్నాను. శారీ అంతా వచ్చి ఇదిగోండి ఇలా ఉంటుంది. ఇది మామూలు పట్టు చీర కాదండి, మామూలు సిల్క్ టైప్లో ఉండి అంటే గోల్డ్ కలర్ క్లాత్ బార్డర్తో ఇలా ఉంది. ఇది మామూలు శారీ అంటే పట్టు శారీ కాదు. ఇప్పుడు దీనికి మనం డిజైనర్ ఎలా స్టిచ్చింగ్ చేయాలో చూద్దాం. ఇది శారీ అంతా పళ్ళు వచ్చి ఇలా గోల్డ్ కలర్ ఉంది కదా. ఇక మనకి బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇక్కడ మనకు బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్ వచ్చేసింది. ఇదిగో ఇక్కడ గ్రీన్ కలర్, ఈ ఫ్లవర్స్ అంతా శారీ అంతా ఇలా ఉంది కదా. ఇక ఈ పైన మనం బ్లౌజ్ పీస్ ఇదిగోండి ఇలా కట్ చేసుకున్నాను నేను. ఇది బ్యాక్ సైడ్, ఇది నేను కట్ చేసింది. ఈ బ్యాక్ సైడ్ నెక్ డిజైన్ కోసమని నెక్ కట్ చేయలేదండి, ఇప్పుడు కట్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ నేను షోల్డర్ దగ్గర మూడు ఇంచుల పాయింట్ పెట్టుకున్నాను, అంటే 3 మీద ఒక పాయింట్ పెట్టుకున్నాను. అంటే వీళ్ళ షోల్డర్ ఇంతే ఉంది, అందుకోసమని అంత పెట్టుకున్నాను. ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ 4 ఇంచెస్తో మార్కింగ్ వేసుకుంటున్నాను. ఇదిగోండి ఇక్కడ క్రాస్గా ఇలా తీసుకుని టేప్తో మనం ఇలా అక్కడ 4 ఇంచెస్తో, ఆ తర్వాత ఈ పై నుండి ఇదిగోండి ఇక్కడ నుండి ఇక్కడ వరకు 10 ఇంచులు రావాలి మనకు నెక్ డీప్. ఈ డీప్ అనేది ఇంత రావాలి. అంటే వీళ్ళ నెక్ ఇంతే ఉన్నది కాబట్టి నేను అంతే పెట్టాను. ఎవరి నెక్ ప్రకారం వాళ్ళకి పెట్టుకోవాలి కదా. ఇదిగోండి ఇలా నేను పార్ట్ షేప్లో కట్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ ఈ షేప్ అనేది ఇలా చక్కగా రావాలి మనకు. ఇలా మనకు పార్ట్ మాదిరిగా ఇలా రావాలి, అంటే కుండ మాదిరిగా రావాలి ఇలా. ఇప్పుడు ఇక్కడ ఈ డిజైనర్ అనేది మనకు డీప్ నెక్ ఉంటేనే ఇది సెట్ అవుతుందండి. మామూలుగా పైకి పెట్టుకున్న నెక్కులకు ఇది సెట్ అవ్వదు ఈ నెక్ అనేది. ఇలాంటిది మామూలుగా నెక్కులకు అంటే కొంచెం పైకి పెట్టుకుంటారు అనుకోండి, అది బాగోదు. ఎందుకంటే ఇలా డీప్ పెట్టుకుంటేనే ఈ నెక్ అనేది సెట్ అవుతుంది. ఇలా కట్ చేసుకోవాలి. మనం మార్కింగ్ అంతా ఇలా వేసుకున్నాం కదా, ఇలా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఓపెన్ చేసిన తర్వాత ఇదిగో చూడండి ఇలా వచ్చింది మనకు. ఆ పైన నేను ఇప్పుడు లైనింగ్ జాయింట్ చేసుకుంటున్నాను. ఇది పై వరుస శారీ క్లాత్, ఇది పైనుంచి ఇలా వేసుకుని ఇదిగోండి ఇలా వేసుకుని చక్కగా, ఒకవేళ మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఇది జారుతుందండి క్లాత్. ఇది జారకుండా మనం సేఫ్టీ పిన్స్ కానీ గుండు సూదులు కానీ ఏవైనా దీనికి అటాచ్మెంట్ పెట్టేసుకొని మనం చేసుకోవాలండి. ఎందుకంటే అటు ఇటు జారకుండా మాకు ప్రాక్టీస్ ఉంటుంది కాబట్టి మేము డైరెక్ట్ కుట్టేసేస్తుంటాము. మీరు అలా పెట్టుకున్నారనుకోండి ఎగుడు దిగుడు లేకుండా చక్కగా వస్తుంది. మీరు అలా పెట్టుకోండి కొత్తగా నేర్చుకునే వాళ్ళైతేను. సేమ్ ఇదంతా కూడా మన లైనింగ్ అంతా ఇలా జాయింటింగ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పీస్ ఉంటుంది కదా, ఇదంతా కూడా చక్కగా కట్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా చక్కగా కట్ చేసుకోవాలి. ఇది ఎంతవరకు ఉందో అంతవరకు, అంటే మన లైనింగ్ కరెక్ట్గా వేసుకున్నాం. ఇప్పుడు ఇది ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకున్నాం. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఏం చేయాలంటే ఇదిగో చూడండి ఇక్కడ నేను ఇక్కడ గోల్డ్ కలర్ పీస్ తీసుకున్నాను అండి, క్రాస్గా కట్ చేసుకున్నాను. ఇదిగోండి క్రాస్గా కట్ చేసుకుని గోల్డ్ కలర్ పీస్ తీసుకున్నాను. ఇక్కడ ఒక 1.5 ఇంచ్ అంత పీస్ తీసుకోవాలి మనం. ఇక్కడ తీసుకొని దీనికి పైపింగ్ వేస్తున్నానండి. ఇది డబుల్ ఫోల్డింగ్ చేసుకొని పైపింగ్ వేసుకోవాలి ఇలా. ఇలా మన కార్నర్ దగ్గర మనకు మెయిన్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ కార్నర్ ఉంది కదండి, అక్కడ వేయడం ఎలాగో చూసుకోవాలి. స్లోగా వేసుకోవాలండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు 1-2 సార్లు చూసుకుంటూ మీరు వేసుకోండి. తప్పనిసరిగా మీరు కూడా ఇలాంటి నెక్కులు స్టిచ్చింగ్ చేస్తారు, మీకు ఈజీగా వస్తుంది. భయపడొద్దు. ఎందుకంటే మీరు పాత వాటి మీద ట్రై చేసి చూడండి, ఆ తర్వాత కొత్త వాటి మీద ప్రయోగం చేయండి. ఇదిగోండి ఇలా మనం కొంచెం లూజ్ వదిలిపెట్టాలి. ఇలా లూజ్ వదిలిపెట్టుకుంటూ నెక్ చుట్టంతా కూడా రౌండ్గా ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. ఇది లాగొద్దండి, మనం బ్లౌజ్ పీస్ లాగొద్దు, ప్లస్ మనకి ఇక్కడ మన పైపింగ్ వేస్తున్నాం కదా ఆ పీస్ కూడా లాగొద్దు. ఇది చక్కగా ఇలా వేసుకోవాలి. అంతా వేసుకున్నాం కదా. ఇప్పుడు ఆ తర్వాత మధ్యలో ఇలా మధ్యలో కట్స్ పెట్టాలండి. ఇలా కట్స్ పెడితేనే మనకు రౌండ్ అనేది చక్కగా వస్తుంది, ముడతలు లేకుండా. అంటే మనం ఇక్కడ థ్రెడ్ పెట్టి వేస్తుంటుంటాం కదా, మధ్యలో మనకి ఇట్లా స్టిఫ్నెస్గా నిలబడ్డట్టు అట్లాంటిది రాకుండా అది కరెక్ట్గా వస్తుంది. అలా కట్స్ పెట్టుకోవాలి మధ్యలో. ఆ తర్వాత ఇక్కడ మధ్యలో నేను థ్రెడ్ పెట్టాను చూడండి. ఈ థ్రెడ్ పెట్టి స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఇక్కడ ఇది థ్రెడ్ పైపింగ్ అంటారు దీన్ని. ఇదిగోండి ఇలా వేసుకోవాలి.
ఇలా స్ట్రేట్గా వేసుకోవడం అంటే అందరికీ వస్తుందండి. ఈ కార్నర్స్ దగ్గరని కొంచెం ఆలోచించుకుంటూ వేసుకోవాలి. కొంచెం స్లోగా వేసుకుంటే పర్వాలేదు, వస్తుంది. మీరు అలా ట్రై చేసి చూడండి. ఎందుకంటే ఎవరైనా కూడా ఏదైనా ప్రయత్నం చేస్తుంటేనే వస్తుంటుంటుంది కదండి. అందుకోసం అని చెప్పేసి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇదిగోండి, మీరు ఖాళీగా ఉన్న టైంలో 1-2 సార్లు అంటే పెద్ద కుట్టు పెట్టుకొని మీరు ఇలా ట్రై చేసి చూడాలి. ఎందుకంటే ఒకవేళ కరెక్ట్ రాకపోయినా కూడా విప్ప తీసుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది. అందుకోసం మీరు చిన్న కుట్టు పెట్టి ఎప్పుడు స్టిచ్చింగ్ చేయకండి, పెద్ద కుట్టు వేసుకొని ఇలా చేయండి. ఇదిగోండి, ఇలా కార్నర్ అనేది ఇలా చక్కగా రావాలి. వచ్చినప్పుడే మనకు బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ కరెక్ట్గా వస్తుంది. మనం ఏ మోడల్ కావాలనుకుంటే ఆ మోడల్ కరెక్ట్గా వస్తుంది. ఇదంతా కూడా పైపింగ్ అంతా కూడా మొత్తం బ్లౌజ్ అంతా కూడా ఇలాగే వేసుకుంటూ రావాలి. ఇప్పుడు వేసుకుంటూ వచ్చిన తర్వాత మళ్ళీ డబుల్ స్టిచ్చింగ్ వేయాలండి. ఎందుకంటే ఇది అనుగుడు కుట్టు అంటారు. కొంతమంది ఏమో హెమ్మింగ్ చేస్తారు, కొంతమంది ఇలా మిషన్ మీద వేసుకుంటారు. ఎక్కువ మట్టుకు చాలా మట్టుకు ఇలా మిషన్ మీదనే వేసుకుంటారండి. ఎవరో ఒకరు మాకు కుట్టు కనిపించకుండా ఉండాలి అని అన్న వాళ్ళకి హెమ్మింగ్ చేస్తారు. ఇదిగోండి, మళ్ళీ ఇలా వేసుకుంటేనే పైపింగ్ అనేది మనకు చక్కగా కనిపిస్తుంది. ఈ కార్నర్స్ దగ్గర చూసుకొని వేసుకోవాలి. ఇలా సూది దింపిన తర్వాత మళ్ళీ స్ట్రేట్గా అనుకోవాలి. ఇప్పుడు ఇలా వచ్చేసింది కదా, ఇలా ఇప్పుడు మనకంత పైపింగ్ అంతా అయిపోయిందండి. ఇక్కడ స్ట్రేట్గా వచ్చేసింది. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ నేను ఇక్కడ గోల్డ్ కలర్ క్లాత్తోని కొంచెం డిజైనర్గా స్టిచ్చింగ్ చేయాలనుకుంటున్నాను. ఇదిగోండి, ఇప్పుడు గోల్డ్ కలర్ క్లాత్ ఉంది కదా, ఇది డబుల్ ఫోల్డింగ్ చేసి ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసి ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మొత్తం క్లాత్ అంతా ఇలాగే చేసుకుంటున్నాను. ఇదిగోండి, చేసుకున్నాక ఒక సీక్తోని మనం సీదా చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఉల్టా ఉంది కదా, సీదా చేసుకొని ఇందులో నుంచి లాగేసుకుంటే మనకు చక్కగా వస్తుంది. అప్పుడు సీదా అనేది చక్కగా వస్తుంది. ఇదిగోండి, మొత్తం క్లాత్ అంతా కూడా ఇలాగే తీసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఇలా తీసుకున్నాం కదా, ఇప్పుడు సీదా వచ్చేసింది. ఆ తర్వాత ఇప్పుడు ఇందాక మీకు చెప్పాను కదా కొంచెం డిజైనర్గా వేస్తున్నానని, ఈ గోల్డ్ కలర్ క్లాత్ను ఇదిగోండి ఇక్కడ కొంచెం జస్ట్ మన పైపింగ్కు కొంచెం జస్ట్ వదిలిపెట్టేసి క్లాత్ ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఆ పైపింగ్ దగ్గరనే వేయొద్దండి, ఎందుకంటే మనకు పైపింగ్ గోల్డ్ కలర్ కదా. ఇప్పుడు ఇది నేను వేసేది కూడా గోల్డ్ కలరే. కొంచెం గ్యాప్ ఇచ్చామని అనుకోండి, ఏం చక్కగా ఉంటుంది, మనకు నెక్ అనేది చక్కగా డిజైన్ అనేది చక్కగా కనిపిస్తుంది. అందుకోసం అని చెప్పేసి కొద్దిగా గ్యాప్ వదిలిపెట్టేసి ఇలా మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటూ మొత్తం నెక్ అంతా కూడా ఇలాగే రావాలి, అంతా కూడా ఇలాగే వేసుకుంటూ రావాలి. ఇప్పుడు ఈ క్లాత్ ఏంటనంటారా, ఇప్పుడు ఇందాక తీసాను కదండి నేను, అది ఇప్పుడు స్టిచ్చింగ్ చేశాను కదా, అదే క్లాత్ వేస్తున్నాను. ఇక్కడ ఇది నాట్స్ మాదిరిగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. మళ్ళీ పైనుంచి మళ్ళీ డబుల్ స్టిచ్చింగ్ చేసుకోవాలి, ఇలా అనుగుడు కుట్టులాగా. అలాంటప్పుడే చక్కగా కనిపిస్తుంది మనకు. ఇదిగోండి, లేకుండా ఉంటుంది. మన చివరికి వేసుకోవాలండి, స్లోగా వేసుకుంటూ రావాలి. ఇది మధ్యలో వేయద్దు కుట్టు, చివరికి అటు చివర ఇటు చివర రెండు వైపులా ఇలాగే వేసుకుంటూ రావాలి. ఇలా స్టిచ్చింగ్ అంతా చేసుకున్నాం కదా. ఇదంతా కూడా ఇలాగే వేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ కట్ చేసుకుని మళ్ళీ ఇంకొకటి వేస్తున్నానండి. ఇప్పుడు ఇది ఒకటి వరుస అయిపోయింది మనకు. ఇప్పుడు ఇది ఇలా వచ్చేసింది కదా. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకొకటి కూడా సేమ్ దీని మాదిరిగానే వేస్తున్నాను. కొంచెం గ్యాప్ వదిలిపెట్టి ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకుంటేనే మనకు డిజైనర్ అనేది చక్కగా కనిపిస్తుంది. ఇలా కొద్దిగా గ్యాప్ వదిలిపెట్టేసి ఇలా వేసుకోవాలి. ఇక రెండవసారి కూడా సేమ్ దీని మాదిరిగానే వేసుకుంటూ రావాలి. మొత్తం అంతా కూడా సేమ్ దీని మాదిరిగానే వేసుకోవాలి. మళ్ళీ డబుల్ స్టిచ్చింగ్ చేసుకోవాలండి, ఎందుకంటే మనకి ఇట్లా ఇటువైపు అటువైపు చివర స్టిచ్చింగ్ చేసుకోవాలని చెప్పాను కదా. అలా వేసుకుంటేనే అది లుక్ వస్తుందండి, ఎందుకంటే మనకు లేవకుండా కూడా ఉంటుంది, చక్కగా కనిపిస్తుంది. ఇలా వేసుకోవాలి చుట్టంతాను, మొత్తం అంతా కూడా ఇలాగే వేసుకుంటూ రావాలి.
ఇప్పుడు ఇలా వేసుకున్నాం కదా. ఇక ఆ తర్వాత ఇప్పుడు నెక్ అంతా కూడా చక్కగా వచ్చేసింది చూడండి. ఇప్పుడు ఆ తర్వాత నాట్స్తో మనం ఇలా సెట్ చేసుకున్నామని అనుకోండి, అప్పుడు మనకి ఏం చక్క వస్తే మనకి ఇష్టం వచ్చిన డిజైన్స్ వేసుకోవచ్చు. నాట్స్ అనేది ఇలా మనకు బ్లౌజ్ అంతా కూడా స్టిచ్చింగ్ ఇలా వచ్చేసింది చూడండి. ఏం చక్క మనకు గోల్డ్ కలర్ క్లాత్తో చక్కగా వచ్చేసింది కదా. ఇక మనకి డిజైన్ బ్లౌజు రెడీ అయిపోయిందండి. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ఇలాగే స్టిచ్చింగ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ట్రై చేసి చూడండి. మా వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.